తల్లడిల్లికు నన్ను విడువనన్నదిలే తల్లడిల్లే తల్లి కన్న వెంచి ప్రేమించి తను తీరే వరకు నన్ను విడువలేనంది అదే కన్నీరు కాచిన ప్రేమగా నులియొచ్చనైన ఒడికి చేర్చి బరి చేర్చిన ప్రేమయే ఈ గుండెలను చేర్చిన నీ అమరమైన ప్రేమయే నీ గుండెలను చేర్చిన నీ ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు కారణమే నీవు నింగి నేలను కలిపిన బలమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తునుగా నింగి నేలను కలిపిన బలమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తునుగా అది త్యాగము తన భూమికొచ్చిన భాగ్యము నన్ను దాటిపోక వెతికిన ఈ మధురమైన ప్రేమయే నీ సర్వమిచ్చిన దాతవు నన్ను అట్టుకున్న స్వామిని ఈ సర్వమిచ్చిన దాతవు నన్ను అట్టుకున్న స్వామిని ఊహ కందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు కారణమే నీవు
దేహమందు గాయమైతే కుదుట పడును గదా, గుండె గాయం గురుతు పట్టిన నరుడు లేడు గదా. దేహమందు గాయమైతే కుదుట పడును గదా, గుండె గాయం గురుతు పట్టిన నరుడు. నా అంతరంగము తెరసి చూసిన గాఢమైన ప్రేమయే నన్ను బలము పైన మోసిన అలసిపోని ప్రేమ. నీవు లేనిదే నా బ్రతుకులు నీవంటులేనే లేవయ్యా, నీవు లేనిదే నా బ్రతుకులు నీవంటులేనే లేదయ్యా. ఊహ కందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌఖ్యం గురుతులే నీవు. ఎడబాయలే నన్ను నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఊహ కందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు ఘనమే నీవు. హల్లెలూయా. మంచిది ఆంధ్ర నుంచి. హల్లెలూయా. అమరమైన నీచు ఆత్మీయముగా ఉద్దేశపరచిన పరివర్తన క్షేత్రం. క్రమైన నీ చరిత్ర విమలమైన నీరు తీరు, ఆత్మీయముగా ఉద్దేశపరచిన పరివర్తన క్షేత్రం. ఇన్నాళ్ళుగా నన్ను స్మృతి ఇంతగా ఫలింపజేసితివి, ఈశ్వర సంపతులంతటిలో అభినయమిచ్చి నే పాడెదను. ఉండలేను బ్రతకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొగరిల్లు, మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. హల్లెలూయా. ప్రకటించు వారి పాదములెంతో సుందరము, సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరము. పవిత్రులుగా జీవించినప్పుడు మాత్రమే పరలోకానికి వెళుతామని రాయబడింది. కనుక చచ్చిపోయినాక ఏమీ తెలియదు. చచ్చిపోయిన వాళ్ళు అప్పు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. నాకు డబ్బులు ఇవ్వాలమ్మా మీరు చచ్చిపోయారని చెప్పేసి ఎవరు అప్పులోడు కూడా అడగరు. గుర్తుపెట్టింది బ్రతికున్నప్పుడే, అంటే బ్రతికున్నప్పుడు ఏదైనా చేయాలి, తప్పు చేయొద్దు. హల్లెలూయా.
నీ కలిగిన దాంట్లో ఖచ్చితంగా పవిత్రంగా ఉండాలని నీ సాక్ష్యం ఇతరులు చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. ముద్దులూరు గ్రామంలో కాదు, నువ్వు వెళ్ళినప్పుడు నీ ఇంటి పక్కన, నీ పొలం పక్కన, నీ గ్రామం ప్రక్కన, నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ సాక్ష్యం జాగ్రత్తగా ఉండాలి. ఏదో పాస్టర్ గారి ముందు వందనాలు చెప్పినంత మాత్రాన నువ్వు పవిత్రాలు కావో, మందిరానికి పోయిన పాటలు పడినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన మందిరంలో పవిత్రులు మనం కావు. కానీ ఎప్పుడు కూడా ఒక మొత్త పేదోళ్ళకి అన్నం పెట్టండి, అలాగనే ఒక మొత్త లేనోళ్ళకి పెట్టండి, ఉన్నోడికి పెట్టడం కాదు. నువ్వు బ్రతికినంత కాలం జీవితంలో నువ్వు ఒక ముద్ద పెడితే నువ్వు మంచాన్ని పడ్డాక ముద్ద నీకు దొరికింది. గుర్తుపెట్టుకోండి. ఎవరికి కూడా తల వంచొద్దు. గుర్తుపెట్టుకున్నామా? ఎవరికి తల వంచొద్దు, ఎవరి దగ్గర చేతులు కట్టుకోకూడదు, ఎవరి దగ్గర సాష్టాంగం మన ప్రభువు దగ్గర మాత్రమే. గట్టిగా తప్పకుండా తండ్రికి మాయముఖాలు పిల్లరా. ఈరోజు రాఘవన్ గారు దేవుడిని నమ్ముకుంది, చారాగా పేరు పొందింది. ఈరోజు భర్త భార్య కూడా చక్కటి పిల్లగాళ్ళని, మగ పిల్లగాళ్ళ లెక్క నిజంగా ఆమె ఈరోజు అన్ని కార్యక్రమాలు ముందుండి చేస్తుంది. అలాగనే కుటుంబ సభ్యులందరూ కూడా ముందుండి అందరూ ఐక్యతతో చేస్తున్నారు. పిల్లరా, కొన్ని వివాదాల ద్వారా వివాదాలు పెట్టుకుని మీరు వెనక్కి కామాకండి. అందరూ పరిశుద్ధంగా ఉందాం. మన గ్రామస్తులు, సంఘటనలు, కుటుంబాలు అందరూ కూడా మంచిగా ఉందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి